రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రధాని మోదీ కలిశారు. 17వ లోక్సభను రద్దు చేస్తూ కేంద్ర మంత్రివర్గం చేసిన ప్రతిపాదనను రాష్ట్రపతికి అందజేశారు ప్రధాని మోదీ. మరోవైపు మోదీని ప్రధానిగా ఎన్నుకునేందుకు జూన్ 7న బీజేపీ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఆ తర్వాత ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిసి రాష్ట్రపతిని కలుస్తారు మోదీ. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా రాష్ట్రపతిని కోరబోతున్నారు మోదీ. మరునాడు అంటూ జూన్ 8న సాయంత్రం ప్రమాణ స్వీకారం జరగబోతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రధానమంత్రి కలిశారు. అలాగే మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు మోదీ. ఏ తేదీన ఎన్ని గంటలకు ఉండబోతోంది? అప్డేట్స్ ఏంటి గోపి? ప్రస్తుతం 17వ లోక్సభకు సంబంధించిన కాల పరిమితిని రద్దు చేస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే 18వ లోక్సభకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ ఇటీవల జూన్ 4వ తేదీతో ముగియడం జరిగింది. సో ఫలితాలు కూడా వచ్చాయి. ఎలక్షన్ కమిషన్ ఫలితాలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. సో ప్రస్తుతం కేంద్ర కేబినెట్ ఈరోజు ఉదయం 11:30 గంటలకి ప్రధాని నివాసంలో సమావేశం అవ్వడం జరిగింది. 17వ లోక్సభలో సమర్థవంతంగా పనిచేసినందుకు కేంద్ర మంత్రులందరినీ కూడా ప్రధాని మోడీ అభినందించడం జరుగుతుంది. అలాగే ఫలితాలపైన కూడా సమీక్ష జరిగింది. అనంతరం 17వ లోక్సభను రద్దు చేస్తూ రాష్ట్రపతికి సిఫార్సు చేయడం జరిగింది. ఆ సిఫార్సుల్ని నేరుగా మంత్రివర్గ సమావేశం అనంతరం ప్రధాని మోడీ రాష్ట్రపతికి అందజేయడం జరిగింది. సో రాష్ట్రపతి ఆ సిఫార్సుల్ని ఆమోదించిన తర్వాత ఆమోదించడం జరుగుతుంది. అండ్ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు కూడా ప్రస్తుతం ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే ప్రధానిగా కొనసాగుతారు. అండ్ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి జూన్ 7వ తేదీన అంటే ఎల్లుండు ముఖ్యంగా ఈ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఏర్పడబోతుంది కాబట్టి సో ఎన్డీఏ అలాగే బీజేపీ ఈ ఎన్డీఏ పక్షాలకు సంబంధించిన ఎంపీలంతా కూడా సమావేశమవుతారు. ఎన్డీఏ పక్ష నేతగా ప్రధాని అభ్యర్థిని మోడీగా ముఖ్యంగా వారంతా కూడా ఎంపిక చేయడం జరుగుతుంది. 293 మంది ఎంపీలంతా కూడా తమ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని ఎంపిక చేయడం జరుగుతుంది. వారందరినీ ఉద్దేశించి నరేంద్ర మోడీ ప్రసంగించడం జరుగుతుంది. అనంతరం ఈ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఏవైతే ప్రభుత్వ ఏర్పాటుకు తమ మద్దతు లేఖను అందజేశారో సో ఆ మద్దతు లేఖలతో కలిసి రాష్ట్రపతిని కలిసి ఆ లేఖలను రాష్ట్రపతికి అందజేసి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానించాల్సిందిగా రాష్ట్రపతిని కోరడం జరుగుతుంది. సో ఇది 7వ తారీఖు జరిగే ప్రక్రియ. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతి ఆహ్వానించడం జరుగుతుంది. 8వ తేదీ సాయంత్రం అంటే ఈ శనివారం సాయంత్రం ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం 8 గంటలకి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని చెప్పి తెలుస్తుంది. అది రాష్ట్రపతి భవన్లోనా లేక కర్తవ్య పత్లోనా అనేది తెలియదు. ఎందుకంటే వరుసగా 3 టర్మ్స్ ఎన్డీఏ అధికారంలో ఉండడం అలాగే ప్రధాని మోడీ ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న కార్యక్రమం కాబట్టి సో దీన్ని అత్యంత అట్టహాసంగా నిర్వహించాలా లేక రాష్ట్రపతి భవన్లోనే నిర్వహించాలా? ఇప్పుడు కూడా రాష్ట్రపతి భవన్లో దర్బార్ హాల్లోనే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. అయితే ఈసారి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ 400 పార్ అన్న టార్గెట్ పెట్టుకుంది. సో ఎక్కువ సంఖ్యలో కనుక స్థానాలు లభిస్తే కనుక చాలా ఘనంగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చేయాలని చెప్పి బీజేపీ భావించడం జరిగింది. అందులో భాగంగా యశోభూమి అలాగే ఇటు నూతనంగా నిర్మించబడిన ప్రగతి మైదాన్ లేక కర్తవ్య పథ్ ఇటువంటి ప్రాంతాలను కూడా పరిశీలించడం జరిగింది. సో కర్తవ్య పథ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సెంట్రల్ విషయాల్లో భాగంగా ఇటీవల దాన్ని రీడెవలప్ చేయడం జరిగింది. గణతంత్ర పరేడ్ ఇటువంటి ప్రత్యేక కార్యక్రమాలన్నీ కూడా అక్కడ జరుగుతుంటాయి కాబట్టి పెద్ద సంఖ్యలో ప్రజానీకం ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే అవకాశం వీలుగా ఉంటుంది కాబట్టి అక్కడ నిర్వహించాలన్న ఆలోచనలో కూడా ఉన్నారు. సో ఇంకా ప్లేస్ అనేది కన్ఫర్మ్ కాలేదు. ఇటు రాష్ట్రపతి భవన్లోనా కర్తవ్య పథ్లోనా మరే ఇతర ప్రాంతంలోనా అనేది. కానీ జూన్ 8వ తేదీనైతే ఖరారు చేశారు. ఆ రోజు సాయంత్రం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండే అవకాశం ఉంది. అలాగే 9వ తేదీ ముఖ్యంగా చంద్రబాబు ఏపీలో ప్రభుత్వ ఏర్పాటుకి ఆ రోజు ముఖ్యంగా ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి సో ఆ కార్యక్రమానికి కూడా ప్రధాని మోడీని ఆహ్వానించడం జరుగుతుంది కాబట్టి సో ఆయన హాజరు కావాలి కాబట్టి సో 8వ తేదీన ఈయన ప్రధానిగా ముఖ్యంగా ప్రమాణ స్వీకారం చేసినట్లయితే కనుక ప్రధాని హోదాలో అలాగే ఎన్డీఏ పక్ష నేతగా ఇటు ప్రధాని మోడీ ఇటు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో 8వ తేదీన ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తుంది. సో 8వ తేదీ కేంద్రంలో మూడోసారి వరుసగా ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరబోతోంది. సో ప్రభుత్వంలో ఎవరెవరు ఎటువంటి బాధ్యతల్లో ఉంటారు, కేంద్ర మంత్రి పదవులు ఏ పార్టీకి ఇటు టీడీపీ జేడీయూ అలాగే ఎల్జేపీ ఇటు హిందుస్థాన్ ఆవం మోర్చా శివసేన ఏక్నాథ్ షిండే వర్గం అప్నాదల్ ఇటువంటి భాగస్వామ్య పక్షాలన్నిటికీ కూడా
ప్రాధాన్యత ఇచ్చే అవసరం ఏర్పడింది ప్రస్తుతం బీజేపీకి. ఎందుకంటే ఇంతకుముందు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వాళ్ళే పూర్తి స్థాయి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా కూడా భాగస్వామ్య పక్షాలకు మేము అవకాశం కల్పిస్తున్నాం అన్నారు. కానీ ఈసారి భాగస్వామ్య పక్షాలు డిమాండ్ చేసే పొజిషన్లో ఉన్నాయి కాబట్టి చాలా కీలక పోర్ట్ఫోలియోలను ఎన్డీఏ పక్షాలు అడిగే అవకాశం కనిపిస్తోంది, మిత్రపక్షాలన్నీ కూడా. సో చూడాలి టీడీపీకి ఎన్ని కేబినెట్ బర్తులు దక్కుతాయి, జేడీయూ ఏమేమి డిమాండ్ చేస్తుంది, ఇవన్నీ అంటే ఒక 2 రోజుల్లో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఎవరెవరు ఏ పొజిషన్లో ఉండబోతున్నారు అనేది స్పష్టత వస్తుంది. రైట్, థ్యాంక్ యూ గోపి.